హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బజ్. బిగ్ బాస్ ఆట మొదలు కాకుండానే చాలా మంది సెలబ్రిటీలతో బంతాట ఆడేస్తున్నారు. ఫోన్ కాల్స్, వీడియో ఇంటర్వ్యూస్, డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఇలా పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతుంటారు. అయితే బిగ్ బాస్ ప్రారంభమైన రోజున ఆ స్టేజ్ పైకి ఎక్కే వరకు కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు కాలేదు, ఎవరు హౌస్ లోకి వెళ్తారు, ఎవరు హోటల్ గదులకి పరిమితం అవుతారనేది చివరి వరకు సస్పెన్స్. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ అని చెప్పి రాత్రికి రాత్రి బ్యాగ్ సర్దుకోమనే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యామని సంబరపడడం అటుంచితే, సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఎమోషన్స్ తో బిగ్ బాస్ ఫుట్బాల్ ఆడేస్తుంటాడు. ఇక బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిపోయా అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలంటూ ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్న తెలుగు హీరోయిన్ రేఖా బోస్ ఆశలపై నీళ్లు చల్లేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఆమె మొదటి నుంచి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వండ్రా నాయన, సందర్భం వచ్చిన ప్రతిసారి తన స్వరం వినిపిస్తూనే ఉంది. సినిమా వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోకపోయినా తెలుగు అమ్మాయిని కనీసం బిగ్ బాస్ వాళ్ళైనా గుర్తించారు అనుకునే లోపే ఆమెకు నిరాశ ఎదురైంది. ఈ విషయాన్ని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తపరిచింది రేఖా బోస్. అఫీషియల్ గా ఇప్పుడే తెలిసింది, నాట్ ఫర్ దిస్ టైమ్ అని. చాలా బాధగా ఉంది, కానీ ఇదే ముగింపు కాదు కదా, మళ్ళీ ట్రై చేస్తా. ఈ నిరాశ నుంచి కోలుకొని తిరిగి పోరాడే శక్తినివ్వు ఈశ్వర అంటూ ఒక నెల పాటు అందరికి సెలవు అంటూ తన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది రేఖా బోస్. అయితే ఈమె ఎక్కడ కూడా బిగ్ బాస్ ప్రస్తావన తీసుకొని రాలేదు, కానీ బిగ్ బాస్ 8 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంగళవారం నాడు అఫీషియల్ గా కాల్స్ వచ్చాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు రావాలి, ఏం చేయాలి అనే వివరాలు తెలియజేయగా, సెలెక్ట్ కాని వాళ్ళకి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చేశారు. అలా రిజెక్ట్ కాబడిన లిస్ట్ లో రేఖా బోస్ కూడా ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.